తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 పై దేశవ్యాప్తంగా స్థానిక నేతలు ప్రజలకు చిరు వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ములుముడి బస్టాండ్ సెంటర్లో పర్యటించి అక్కడ వ్యాపారులతో మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వినోద్ రెడ్డి చెప్పారు. దీని మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీఎస్టీ 2.0కి ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వాణిజ్య వ్యాపారుల దగ్గర నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఎంపీల ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాం. మనం నెల్లూరులో చూడొచ్చు. ఏదైతే నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు ఎవరైతే నాయకులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, దీనిపైన ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు అక్కడ వారి పరిస్థితులను కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం కూడా ఉంది. ఒకసారి ఇక్కడ కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఇవాళ ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారు? ప్రజల నుంచి 2.0 మీద ఎలాంటి అభిప్రాయం? చాలా మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడే మనం తిరుగుతూ ఉన్నాం. ఏదైతే మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆదేశాలతో, ఆయన సూచనలతో ఈరోజు మా నాయకులందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని తిరిగి టీ అంగళ్ళ కాడ, చిన్న బంకుల దగ్గర, ప్రతి ఒక్క అంగడి దగ్గర ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మంచి చేస్తూ ఉంది ప్రజలకి. ఇప్పటికే ఈ 1.5 సంవత్సరంలో అనేకమైనటువంటి బెనిఫిట్స్ అందించింది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ఈరోజు ఈ జీఎస్టీ 2.0 తీసుకొని వచ్చి మనకు అనేకమైనటువంటి నిత్యావసర సరుకుల్ని ట్యాక్స్ జీరో చేసినటువంటి పరిస్థితి. దానివల్ల దాదాపుగా ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 వరకు నెలకి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి, వాళ్ళు సేవింగ్స్. కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి అంశాలని, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ గతంలో మనం చూసుకున్నామంటే 2 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో 12 లక్షలు దాటేంత వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే పన్నులు ప్రజల నుంచి తీసుకొని ఖజానా నింపుకోవటమే కాదు, వచ్చినటువంటి ఆ ఖజానా నిధుల్ని ప్రజలకి సమపాలలో, ఈ భారతదేశంలో ఉండేటటువంటి 130 కోట్ల మంది ప్రజలకి సమపాలలో అందాలనేటటువంటి ఒక కార్యదీక్షతో, దక్షతతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ రేట్లు తగ్గినందువల్ల మనం చాలా పేద పరిస్థితిలో ఉన్నాం మన రాష్ట్రం. కానీ ఇంత పేద పరిస్థితిలో ఉన్నా కూడా దేశ ప్రజలకి మంచి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు అందరూ కూడా దాన్ని స్వాగతించడం జరిగింది. అంటే మీరు ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నారు, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళారు, టీ బంకుల దగ్గరికి వెళ్ళారు. ప్రజల నుంచి ఎలాంటి హర్షం వ్యక్తం అవుతుంది? చాలా అద్భుతమైనటువంటి స్పందన. మేము కొంతమందికి ఇప్పుడు ఆమె పండ్ల అమ్మే దగ్గరికి వెళ్ళాము. ఆ పెద్ద ఆమెకి జీఎస్టీ గురించి అవగాహన లేదు. అవగాహన లేని వారికి జీఎస్టీ అంటే ఏంది, జీఎస్టీ వల్ల నీకు వచ్చే మంచి ఏంటి అనేది చెప్పగలిగాము. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మాకంటే ఎక్కువగా నరేంద్ర మోడీ గారు 2039 వరకు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉంటారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారిని అందరినీ కూడా ప్రజలు ఆశీర్వదించేటటువంటి విధానం. ఈ జీఎస్టీ రేటు తగ్గినందువల్ల మా వ్యాపారం కూడా డబల్ అవుతుంది. కొనుక్కునే వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళు 2 ప్రోడక్ట్లు కొనుక్కుంటారు. కాబట్టి ఇటు వ్యాపారస్తులుగా మేము ఎంతో ఆనందపడుతున్నాం అని చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా గతంలో తీసుకుంటే జీఎస్టీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో వ్యతిరేకత వ్యక్తమైంది. అనేక ప్రాంతాల్లో కూడా ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళు కూడా నష్టపోతున్నామని చెప్పి అన్నారు. అయితే ప్రస్తుతం 2.1 తీసుకొచ్చిన వల్ల ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి దేశంలో? గతంలో మనం చూసుకున్నామంటే సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వగైరా ట్యాక్సులతో గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రజల్ని పిప్పి పిండి చేసి వారికి పన్నుల్ని విధించేటటువంటి పరిస్థితి. అవన్నీ లేకుండా ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని 2017లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2017లోంచి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో భిన్నాభిప్రాయాలు రావటం వాస్తవమే. ఎందుకంటే 5%, 8%, 12%, 18%, 28% ఇలా పర్సంటేజ్ ప్రకారం స్టాటిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ క్రమబద్ధీకరించి వెసులుబాటునిచ్చి ఈరోజు ప్రజలందరికీ నిత్యావసర సరుకుల్ని జీరో చేసినటువంటి పరిస్థితి. పాల ఉత్పత్తిని, పాలు కొనుక్కునే వాళ్ళు గతంలో జీఎస్టీ ఉంటే
ఈరోజు సున్నా చేసినటువంటి పరిస్థితి. బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, నూనెలు కావచ్చు, మినపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, చింతపండు కావచ్చు, నూనె కావచ్చు, బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, షాంపూ కావచ్చు, సోపు కావచ్చు, ఇలా మనం నిత్యం ఏదైతే అవసరమో అవన్నీ కూడా జీరో ట్యాక్స్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ చూస్తూ ఉన్నాం. మొబైల్ ధరలు విపరీతంగా తగ్గినటువంటి పరిస్థితి, మోటార్ సైకిళ్ళు విపరీతంగా తగ్గినటువంటి పరిస్థితి. ఈరోజు కార్లు పేపర్ యాడ్లు చూస్తూ ఉంటే దాదాపుగా ఒక్కొక్క కారుకి 1.5 లక్ష నుంచి 2.5 లక్ష తగ్గినటువంటి పరిస్థితి జీఎస్టీ వల్ల. కాబట్టి కొనుక్కునేటటువంటి లబ్ధిదారులకి అన్ని విధాలుగా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంది అంటే, భారతదేశ వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఉండాలని చెప్పి ఈ కార్యదీక్షతతో, ఒక నాయకత్వ పటిమతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రజలందరికీ మంచి చేసే విధంగా ఈ యొక్క GST 2.0 తీసుకొని వచ్చారు. దీంట్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వీటన్నిటినీ ప్రత్యేకంగా ప్రజల్లో తీసుకొని పోయి ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం చేసేటటువంటి మంచిని ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఏదైతే మా నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. అది మొత్తం మీద తీసుకుంటే GST బచత్ ఉత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో GST పైన అవగాహన కల్పించడం, అదేవిధంగా GST వల్ల ప్రజలు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు అనే దానిపైన వ్యాపారస్తుల దగ్గర నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడంలో ఇటు ప్రభుత్వం నుంచి ఇటు ముఖ్య నేతలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ప్రజల నుంచి అయితే హర్షం వ్యక్తం అవుతుంది. ఏదైతే 2.0 GSTని తీసుకొచ్చిన దాని ద్వారా అనేక మందికి కూడా లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ లాంటి వాటిల్లో కూడా GSTని ఎత్తివేయడంతో తమకి అన్ని రకాలుగా ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.